పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక సామంతరాజు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, లేదా విజయసాయి రెడ్డి గారు కావచ్చు, లేదా వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ నెంబర్ 2, 3, 4 ఇలా చెప్పుకుంటే ఒక ఏరియాకి సామంతరాజుగా వెలుగొందిన మహానుభావుడి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈయన హయాంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈయన చిత్తూరు తదితర జిల్లాల్లో ఏ విధంగా చక్రం తిప్పాడో మనకు తెలుసు. ఈయన తమ్ముడు ఎమ్మెల్యే, అలాగే ఈయన కొడుకు ఎంపీ, ఈయన మంత్రిగా పనిచేస్తూ ఉండేవాళ్ళు. సో ఆయన మంత్రిగా ఉన్న సమయంలో, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన చేసిన అఘాయిత్యాలన్నీ ఒక్కడొక్కడిగా బయటకు వస్తున్నాయి. అసలు ఆయన్ని నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి కూడా ఇష్టపడకుండా జనాలు తన్ని తరిమేస్తున్నారంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మదనపల్లికి సంబంధించి అనేక వివరాలు బయటకు వస్తున్నాయి. ఫైళ్ల దగ్ధం కానీ, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల ఇళ్లలో సోదాలు జరిపినప్పుడు దొరికే డాక్యుమెంట్స్ కానీ, వందల మంది బాధితులు వచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి